హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి పెట్టి కూడా కొంచెం బిజీగా ఉండటం వల్ల పెట్టలేకపోయాను. ఈరోజైతే మీకు మంచి ఒకటి 1 pot రెసిపీ అనేది చూపిస్తాను. మష్రూమ్స్ తోటి మనం పులావ్ ఎలా చేసుకోవాలో ఈజీగా ఎట్ ఏ టైం కర్రీ ఇవన్నీ ఏం లేకుండా సింపుల్గా చేసుకునేది మనం ఈ రైస్ ఐటమ్ అనేది చూపిస్తాను మీకు. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సైడ్గా రైతా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. మనకి లంచ్ బాక్స్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకేసారి చేసేస్తే అందరికీ ఒకే బాక్సెస్ పెట్టేసేయచ్చు మనము. ఓకే, దానికి ఏమేమి కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. నేనైతే ఒక కుక్కర్లో తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకున్నాను. కాకపోతే ఇక్కడ నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అప్పుడు నెయ్యి లేదు కాబట్టి నేను బటర్ యూజ్ చేస్తున్నాను అండి. ఏది వేసుకున్నా మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకు కావాల్సిన పలావ్ దినుసులన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఏం లేవు, చెక్క, లవంగ, యాలుక, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసాను నేను, మరాఠీ మొగ్గ. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్లుగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే పులావ్ అనేది మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదైతే మొత్తం మనం ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన అంతా పోయిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో, నేను ఒక 1.5 గ్లాసు రైస్ తీసుకుంటున్నానండి ఇక్కడ. సో నేను ఒక 1 టమాటో అయితే తీసుకున్నాను, సరిపోతుంది. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేయండి, మొత్తానికి పట్టేసేటది. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం ఒక క్యారెట్, 4-5 బీన్స్ కూడా కట్ చేసి వేస్తున్నానండి. మష్రూమ్తో పాటు మనకు వెజిటబుల్స్ కూడా కొంచెం తింటే బాగుంటుంది కదా, మంచిది కదా. వెజిటబుల్స్ ప్లస్ మష్రూమ్ అన్నీ కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలిపేసేయండి మొత్తం. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా నేను ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి కూడా మనం ఒక 2 పీసెస్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే బాగుంటాయి. అవి కూడా వేసి కలిపి కొంచెం పసుపు, అలాగే మనకు ఇందాక పచ్చిమిర్చి వేసాము, సో దాన్ని బట్టి కొంచెం కారము, ఒక ధనియాల పొడి, ఇవన్నీ 3 వేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసేయండి పీసెస్ మొత్తానికి పట్టేటట్లుగా. మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఈ విధంగా 2-3 సార్లు అప్పుడు కొంచెం వేయటం వల్ల మనకి ఎవరిని ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుందండి. పుదీనా అండ్ మన కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను సోక్ చేసి పెట్టేసుకున్నాను. వాష్ చేసుకొని సోక్ చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు బియ్యం అయితే ఎక్కువ గట్టిగా కలిపేసేయద్దండి ఫాస్ట్గా, ఎందుకంటే బ్రేక్ అయిపోతాయి. సో రైస్ కూడా మనకి అప్పుడు బాగుండదు. సో నిదానంగా పైకి కిందకి ఒక్కసారి కలిపేయండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒకేసారి కలిపేసేయండి. అంతేనండి, ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు మనం యూజ్ చేయక్కర్లేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరే చూస్తారు కదా, ఒకసారి చేసి ట్రై చేయండి మీరు. ఇందాక కొంచెం ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. మళ్ళీ ఒకసారి మొత్తం బియ్యం మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఎసురు పోసేసుకుందాము. ఇంకా నేనైతే ఇక్కడ హాట్ వాటర్, ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను, అంటే 1కి 2 లెక్కన వేస్తున్నాను. ఇక్కడైతే నేను వేడి నీళ్ళు అయితే మనకి ఎసురుకు పోసుకుంటున్నానండి. వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఉడుకుతుంది, మనకి ఈజీగా అయిపోతుంది. చన్నీళ్ళు పోయటం వల్ల ఏంటంటే మళ్ళీ అది మొత్తం కూల్ అయిపోతుందండి, ఇప్పుడు దాకా వేడైనదంతా. సో ప్రాసెస్ అనేది లేట్ అయిపోతుంది. అదే హాట్ వాటర్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం పక్కన, ఇది వేగేలోపు హాట్ వాటర్ కాగిపోతే మనకి వేసేసుకుంటే ఈజీగా తొందరగా బాయిల్ వచ్చేస్తాయి మనకి. ఇక్కడే ఒకసారి మనం ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ రానివ్వద్దు, అడుగంటేస్తుంది. లేదంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత 15 మినిట్స్ కదిలిపకుండా మనం కుక్కర్ని పక్కన పెట్టేసేయండి. మీ పనులు మీరు చేసేసుకోవచ్చు.
ఆఫ్టర్ 15 మినిట్స్ మనం ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మొత్తం కూల్ అయిపోయింది చక్కగా. చూస్తున్నారు కదా రైస్ ఎంత బాగుందో, అసలు ఎక్కడ బ్రేక్ అనేదే లేదు రైస్ అనేది. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు చూడండి ఒకసారి చేసి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మనం ఎప్పుడు కర్రీ ఇవన్నీ రోజు ఒక్కరోజు చేయలేకపోవచ్చు. ఇట్లా ఒకరోజు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు పిల్లలు అయితే మనకి బాక్స్ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఇంటికి తెచ్చేస్తారు. అంత బాగా ఇష్టంగా తింటారు. ఓకే, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.